ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోయిందన్న భావన టీఆర్ఎస్ కార్యకర్తల్లో బలంగా వ్యక్తమవుతోందని ఆయన చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని కార్యకర్తల నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతోందన్నారు. ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత మేముంటే గెలిసే వాళ్ళము, మేముంటే ఒంటరిగా పోయే వాళ్ళం అని చెప్పి మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. మరి మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, తెలుగుదేశం పార్టీ నమ్ముకోవడం వల్లనే ఈ రకమైన పరిస్థితి వచ్చింది. మనం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంతకన్నా ఎక్కువ సీట్లు వచ్చేటువంటి, మనకు నిజంగా బలం ఉన్నటువంటి చోట్ల సీట్లు రాలేదు అని ఆవేదన మా టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కూడా ఉంది. ఇప్పటికైతే ఒంటరిగానే వెళ్లాలని చెప్పి కింది స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తల నుంచి పార్టీకి ఒత్తిడి వస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా పార్టీలో లోతైనటువంటి చర్చ జరిగిన తర్వాతనే ఒక నిర్ణయం జరుగుతుంది.